మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం మార్చ్ 3, 2026 నుంచి ముఖ్యమైన గ్లోబల్ జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ వార్ ఇంకా కొనసాగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై స్ట్రైక్స్ చేశారు. ఇరాన్ కూడా రిటాలియేట్ చేసి గాల్ఫ్ దేశాలు జోర్డాన్ పై అటాక్స్ చేసింది. ఇప్పుడు ముఖ్య విషయం, మార్చి 11న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి ఒక బిగ్ రెజల్యూషన్ పాస్ చేసింది. ఇది గాల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జిసిసి బ్యాంకు చేసిన రెజల్యూషన్. బహ్రెయిన్ లీడ్ చేసి ప్రపోజ్ చేసింది. ఏముంది ఇందులో? ఇరాన్ యొక్క గాల్ఫ్ దేశాల మీద అటాక్స్ ని ఖండించింది. ఇరాన్ వెంటనే హోస్టిలిటీస్ ఆపాలని, ఇంటర్నేషనల్ లా వైలేట్ చేసిందని చెప్పింది. ఎన్ని ఓట్స్ వచ్చాయి? 15 మెంబర్స్ లో 13 ఫేవర్ ఓట్ చేశాయి. చైనా, రష్యా అబ్స్టెయిన్ అయ్యాయి, కానీ వీటో చేయలేదు. ఇది రికార్డు సృష్టించింది. 135 దేశాలు కో స్పాన్సర్ అయ్యాయి. ఏ దేశాలు ఇందులో మెయిన్? గాల్ఫ్ కంట్రీస్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఒమాన్, ఖతార్, కువైట్. ఇవి జిసిసి. వీటితో పాటు జోర్డాన్ కూడా. ఇవన్నీ కలిసి గాల్ఫ్ డి ఎస్కలేషన్ కోసం ఇరాన్ అటాక్స్ ని ఆపాలని డిమాండ్ చేశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా ముఖ్యం. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ఆయిల్ సప్లై ఉంది. ట్రంప్ గురించి మాట్లాడుకుందాం. ట్రంప్ యుద్ధ వ్యతిరేకుడు అని చెప్పుకున్నాడు, కానీ ఈ యుద్ధంలో యాక్టివ్గా ఉన్నాడు. నెతన్యాహుకు మ్యూచువల్ డిసిషన్ అని చెప్పాడు. మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో యుఎన్ నిర్ణయాలు ట్రంప్ సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ యుద్ధం ఎప్పుడు ముగిస్తుందో ఇంకా క్లియర్గా లేదు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్, ట్రంప్ మరియు మక్రాన్. ఏప్రిల్ 2న ట్రంప్ ఒక ప్రైవేటు లాంచ్లో మక్రాన్ భార్య బ్రిజిట్ మీద జోక్ చేశాడు. అతని భార్య అతన్ని చాలా బ్యాడ్గా ట్రీట్ చేస్తుంది అని అన్నాడు. ఫ్రాన్స్ ఇరాన్ వార్లో సపోర్ట్ చేయడం లేదని కూడా లింక్ చేశాడు. ఇది అందవిహీనమైన డీగ్ అని చాలామంది చెప్పారు. మక్రాన్ ఎలా రియాక్ట్ అయ్యాడు? సౌత్ కొరియా టూరులో ఉన్నప్పుడు చెప్పాడు, ఆ మాటలు నీటర్ ఎలిగేట్ కావు, నా స్టాండర్డ్కు సరిపోవు, ఇవి రెస్పాండ్ చేయడానికి కూడా డిజర్వ్ కావు అని బదులు ఫోకస్ మిడిల్ ఈస్ట్ డీ ఎస్కలేషన్ మీదే ఉండాలని చెప్పాడు. ఫ్రాన్స్లో కూడా ఈ కామెంటు ఆగ్రహం వ్యక్తమవుతుంది. చివరిగా ట్రంప్ యొక్క బిగ్ మూవ్. ఏప్రిల్ 2న తన అటార్నీ జనరల్ పామ్ బాండిని ఫైర్ చేశాడు. పామ్ బాండి ట్రంప్ యొక్క లాంగ్ టైం అల్లి, కానీ ఎప్స్టీన్ ఫైల్స్ హ్యాండ్లింగ్ పొలిటికల్ ఎనిమీస్ ని ప్రాసిక్యూట్ చేయడంలో స్లోగా ఉందని, కమ్యూనికేషన్ సమస్యలు ఉన్నాయని ట్రంప్ అసంతృప్తి చెందాడు. ఇప్పుడు డిప్యూటీ టాడ్ బ్లాంచ్ యాక్టింగ్ అటార్నీ జనరల్గా బాధ్యతలు తీసుకున్నాడు. పామ్ బాండి ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇది గ్లోబల్ జియో పాలిటిక్స్ ఎంత ఫాస్ట్ మారుతుందో చూపిస్తుంది. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో వస్తాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో వస్తాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.